నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. భారత ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు కలెక్టర్ గారు మత్తుకు బానిసలపై అవగాహన కార్యక్రమం గారిని సగౌరవంగా వేదికకు రావాల్సిన గట్టిగా చట్టంతో వారికి ఆహ్వానాన్ని తెలియజేశారు. ప్రేరణాత్మకమైనటువంటి కార్యక్రమంలోకి మేడం గారికి సగౌరవ స్వాగతం తెలియజేస్తూ తర్వాత ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా పాల్గొనడానికి ఈ ప్రాంతానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ ఆర్ శ్రీనివాసులు రెడ్డి గారు, పొలిట్ బ్యూరో సభ్యులు, తెలుగుదేశం పార్టీ వారిని సగౌరవంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాను సార్. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ది డాష్. May I take opportunity to invite the Superintendent of Police, వైఎస్ఆర్ కడప జిల్లా శ్రీ ఈజీ అశోక్ కుమార్ గారు ఆన్ టు ది డాష్ ప్లీజ్. గట్టిగా చప్పట్లతోటి ఇంత పెద్ద కార్యక్రమాన్ని తన భుజాల మీదకి తీసుకొని యువతని ఆదర్శవంతమై నడిపిస్తున్న ఎస్పీ గారికి సాదర ఆహ్వానాన్ని తెలియజేసుకుంటూ తర్వాత ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొనడానికి మన మధ్య ఉన్నటువంటి వైఎస్ఆర్ కడప జిల్లా సంయుక్త సర్వోన్నత అధికారిని శ్రీమతి అదిల్ సింగ్ మేడం గారు ఐఏఎస్ గారిని సగౌరవంగా వేదిక మీద కాలంగా ఎన్నో చప్పట్ల మధ్య ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ మేడం. అలాగే ప్రొహిబిషన్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీ జయరాజ్ గారిని సగౌరవంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ జయరాజ్ గారు సార్ ఫర్ ద గ్రేట్ ఆపర్చునిటీ. అలాగే కడప డివిజన్ రెవెన్యూ డివిజన్ అధికారి శ్రీ జాన్ ఎల్విన్ గారిని సగౌరవంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం సార్. వెల్కమ్ సార్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డాష్. అలాగే అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ ప్రకాష్ బాబు గారిని కూడా వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్. వారికి కూడా పూల మొక్కను అందించి వేదిక సాదర ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము. విజయవంతమైన యువత చేతుల్లో ఉంటుంది, వ్యసనపు నీడల్లో కాదని స్వామి వివేకానంద గారు అన్న మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ నషాముక్త భారత్ అభియాన్ మరియు ఈగల్ వారి సంయుక్త ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కడప జిల్లా యంత్రాంగము ప్రత్యేకించి పోలీసు శాఖ వారి ఆధ్వర్యంలో నేడు 7 రోడ్ల కూడలిలో కడప నడిబొడ్డులో మాదక ద్రవ్యాల రహిత కడప జిల్లాగా మార్చడానికి నేడు కడప కోటిరెడ్డి కూడలి నుంచి 7 రోడ్ల కూడలి వరకు కొన్ని వేల మందితో ఈరోజు ర్యాలీలు మనం నిర్వహించుకోవడం ప్రత్యక్షంగా చూశాము. ఇది నిజంగా ఈరోజు ఇంటర్నేషనల్ డ్రగ్ అవేర్నెస్ డేలో భాగంగా మనం జిల్లా యంత్రాంగం మొత్తం కడప కోటిరెడ్డి సర్కిల్ నుండి 7 రోడ్స్ వరకు ఆటం చేయడం జరిగింది. ఈ డ్రగ్స్కు బానిసలే యువత జీవితాన్ని నాశనం చేసుకోవడం కాకుండా వారి కుటుంబాలను కూడా రోడ్డుపాలు చేస్తున్నారు. దయచేసి యువత అందరికీ విజ్ఞప్తి, డ్రగ్స్ను వదిలేయండి. మీ జీవితాలతో పాటు మీ తల్లిదండ్రుల జీవితాలు మరియు మీ కుటుంబ మొత్తాన్ని అందరినీ రక్షించాలని కోరుకుంటున్నాను. సేమ్ నో టు డ్రగ్స్. జేబీవీఎస్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ని ఈరోజు అంతర్జాతీయ డ్రగ్ అబ్యూస్ డేని నిర్వహించుకుంటూ మన కడప జిల్లాలోని యంత్రాంగం ఆధ్వర్యంలో కోటిరెడ్డి సర్కిల్ నుంచి మన 7 రోడ్స్ వరకు ఒక చిన్న ర్యాలీని స్టార్ట్ చేసి మరియు మన 7 రోడ్ల సర్కిల్ వద్ద ఒక బహిరంగ సభని మన జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసినందుకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఎందుకంటే యువత ఈ మధ్యకాలంలో మాదక ద్రవ్యాలకు బానిసలయ్యి తమ జీవితాలను తాము పోగొట్టుకుంటూ తమ కుటుంబాన్ని తాము లెక్క చేయకుండా ఎంతో సన్మార్గంలో నడచకుండా చెడుదారులు పడుతున్నారు. కాబట్టి జిల్లా యంత్రాంగం ఈ యొక్క
ఇనిషియేషన్ తీసుకొని ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే మన మీద నమ్మకం పెట్టుకొని మన తల్లిదండ్రులు ఎన్నో కళలు కంటుంటారు. ఆ కళల్ని, ఆశల్ని మనం నీళ్ళపాలు చేస్తూ యువత ఈ మధ్యకాలంలో ఈ డ్రగ్స్ అని, కొకైన్ అని, లేకపోతే గంజాయి అని ఇలాంటి వివిధ డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయేసి తమ జీవితాన్ని కూడా తమ లెక్కలోకి తీసుకోకుండా తమ జీవితాలతో పాటు తమ కుటుంబ జీవితాన్ని కూడా అసలు దృష్టిలో ఉంచుకోవట్లేదని మనందరికీ తెలిసిన విషయమే. ఈ యొక్క డ్రగ్స్ వాడటం వల్ల మనకు నిదానంగా అప్పటికప్పుడు మనకు ఎంతో ఆనందం, విలాసం, లేకపోతే ఎటువంటి మనకు హ్యాపీనెస్ కలిగినప్పటికీ ఆ డ్రగ్స్ వాడటం వల్ల మనకు ఎన్ని అనార్థాలు జరుగుతాయో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే డ్రగ్స్ అనేవి మనం తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చినప్పటికీ మన జీవితాన్ని మనం కోల్పోవడానికి ముఖ్య కారణాలు అవుతాయి ఈ డ్రగ్స్. కాబట్టి ఈ యొక్క యువకులకు కానివ్వండి, లేకపోతే పెద్దవాళ్ళకి కానివ్వండి, నేను కోరుకునేది ఏంటంటే చిన్న వయసులో ఉన్నప్పుడే దీని మీద ఒక మంచి అవగాహన కలిగించి, అదే డ్రగ్స్ వాడటం వల్ల ఇలా జరుగుతుంది, డ్రగ్స్ వాడటం వల్ల మన జీవితాన్ని మనం ఏదో ఒక రోజు మనం కోల్పోతాం, మన గోల్స్ మీద మనం సరైన దృష్టిని సాధించలేం అని చెప్పేసి యువతకి అవగాహన కలిగించి ప్రతి ఒక్కరూ ఈ యొక్క మత్తు పదార్థాలను వదిలేందుకై నడుం బిగించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే డ్రగ్స్ రహిత సమాజాన్ని మనం నిర్మించామంటే యువత తమ ఎంత దృఢంగా మారుతారంటే అంత దృఢంగా మారుతారు. తమ అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే మత్తుకు దూరంగా ఉండాలి. మన కుటుంబాన్ని ఆనందంగా ఉంచాలంటే మత్తుకు దూరంగా ఉండాలి. మన జీవితంలో ఎదగాలంటే మత్తుకు దూరంగా ఉండాలి. చివరిగా నా యొక్క మాట, ఈ యొక్క మత్తు వల్ల ఎన్నో కుటుంబాలు కోల్పోవడం మన కళ్ళారా మనం ప్రతి చోట చూస్తూ ఉంటాం. అలాగే దాని గురించి ఒక మంచి అవగాహన కలిగి ఈ డ్రగ్స్ను వీడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్, వసుదైక కుటుంబం, భారత్ మాతాకి జై. పురస్కరించుకుని వారు అంటే నషాముక్తి భారత్ వారు అభియాన్ ద్వారా కండక్ట్ చేసినటువంటి ఈ కడప కోటిరెడ్డి సర్కిల్ నుంచి 7 roads వరకు ఒక వాగ్దానం అనేది నిర్వహించారు. దీని ద్వారా కడప నగరంలో ఉన్నటువంటి మరియు కడప డిస్ట్రిక్ట్ ఉమ్మడి జిల్లాల యువతకు వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని తెలియజేశారు. యువత అనేటువంటి వారు డ్రగ్స్కు లోగునై వారి మధ్య చుట్టూలో అనేక అనర్థాలకు పాల్పడుతున్నారు. ఒక మానవంగాలేమి, మద్దతులేమి, హత్యలేమి, చివరికి ఇది డ్రగ్స్ అనేది దొరక ఆత్మహత్యల వరకు కూడా దారితీస్తుంది. సో వీటి నుంచి దూరంగా ఉండాలని అందరి విజ్ఞప్తి. సో మత్తుకు దూరంగా ఉండడం వల్ల మీరు మీరే కాకుండా మీ కుటుంబాలని, మీ యొక్క చుట్టుపక్కల అందరినీ సంతోషంగా ఉంచాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. నమస్తే అన్న. మాట్లాడడం పద్ధతి చేస్తారు.